అబ్బో అయ్యా ఇంక చాలు డైట్ నోట్లో అవుద్దంటావా పెట్రోల్ కొట్టించడం 2 కిలోమీటర్లు తొయ్యాలంటావా రేటు తక్కువ అని వచ్చాం మొత్తం బిస్కెట్ అయిపోయింది నా భయం వేసేస్తుంది వెళ్ళిన తర్వాత అయ్యా అయిపోయింది రేంజ్ అయిపోయింది రేంజ్ 0 అయిపోయింది మేమే అంత ఎగిరాం కార్ ఎంత ఎగిరి ఉంటుంది స్టార్ట్ అవ్వడానికి మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే ఈసారి ట్రిప్ కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఎవరెవరు అనుకుంటున్నారు? టైగర్ మాయ, వలీ మాయ, అలాగే ఇప్పుడు వీడియో తీసే పెద్ద ఆయన సన్నీ, అందరం కలిసి ట్రిప్ కి అయితే వెళ్తున్నాం. మొత్తం రెయిన్ కోట్స్, మాన్సూన్ ట్రిప్ ఇది. నీకు సరిపోయింది. ఏ అలా కాదు, ఇగో ఇచ్చాడు పిన్స్ ఇచ్చాడు. చిరిగిందా? అయ్యా సన్నీ, ఇక్కడ చింపేసుకున్నావు సన్నీ. అలా ఎగ్జామ్ అప్పుడు లేచి ఇలా ఎల్లుంటే నిజంగా నేను మంచి చదువులు చదివేవాడిని బ్రో. ఎన్ని రింగులకి 2 రింగులకి ఎత్తాను ఈ ఫోన్. లేదు లేసా నేను నిజంగా. లేదు పడుకున్నా. మంచి ట్రిప్ అవుద్దని అనుకుంటున్నాం. బాగా జరిగి రావాలని చెప్పేసి ఎంజాయ్ చేద్దాం. గురు హెల్త్ హజార్డ్ అవ్వచ్చు కానీ మరీ ఎంత దారుణంగా కాదు గురు. బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. అబ్బో అసలు ఇంకా నిద్ర రాదు గురు. నేను మిమ్మల్ని ఎక్కడికి డైరెక్ట్ గోవా వెళ్ళడానికి ఎంటర్టైన్ చేస్తాం. ఇంకోటి తాగానంటే ఇంకా అయిపోయారు, మీరు చచ్చిపోయారు. దారి తప్పిపోయాం మొత్తం. వలీ మాయే చేశాడు గురు. ఎందుకు అటు తిరిగి నన్ను ఇరిగిద్దామని చూస్తున్నారా గురు? ఎందుకు గురు అలా ధ్వంసం చేసాం మనం దారిలో? అస్సలా రోలర్ కోస్టరే అసలు సన్నీ ఎగరేసాడు. కారు ఇలా ఎగరేసాడు. అయ్యా స్టీరింగ్ ఊగింది, కంట్రోల్ చేసాడు. మంచి రోడ్డుకి వచ్చాం. మంచి రోడ్డుకి వచ్చాం. ఇప్పుడు టిఫిన్ కూడా తినేసాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇంకా వచ్చాము, నల్లమల్ల అడవిలో ఉన్నాము. ఇదిగోండి. అబ్బో సన్నీ, ఫుడ్ కోమా అంటే ఏంటో తెలుసా? ఫుడ్ కోమా ఇదే ఇప్పుడు మనం తిన్నాం చూడు. అస్సలా నేను తిన్న బిర్యానీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీ ఢిల్లీ దర్బారు. ఎక్కడ సన్నీ అడ్రస్ ఇది? బళ్ళారి లోపల. బళ్ళారి సెంటర్, నేషనల్ ఎంబ్లెమ్ దగ్గర ఇది ఒక సెంటర్. ఢిల్లీ దర్బార్ అని ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురు బిర్యానీ ఇంత బాగుంటుందని చెప్పి. బాగా లేసి ఏదో ఒకటి మంచి చూద్దామని చెప్పి వచ్చి అడిగితే అందరినీ ఇది బాగుంటుందని చెప్పారు. చాలా టూ గుడ్ ఉంది బిర్యానీ. అయితే కనబడ్డారు బళ్ళారిలో. హాయ్ బ్రో. లేదు పీచు పెట్టే కదా. బాయ్ బ్రో. బాయ్. కార్ దిగేటప్పుడు కనపడింది బ్రో ఇది. నాకు భలే ఇష్టం గురు. అది నాకు బాగా ఇష్టం. దీన్ని ఏమంటారు? నువ్వేమన్నావు? నేను పీచ్ మిఠాయి అంటాం. సోంపాపిడి అన్నాడు సన్నీ. అంటే అది చేసేస్తే సోంపాపిడి, చేయకుండా ఇలా వదిలేస్తే పీచ్ మిఠాయి. నేను కూర్చొని ఎంత తినేవనో నాకే తెలియదు. తినేసామండి ఇదే కదా. ఈ తయారీ కూడా చేసాం మేము. తయారు చేసాం, లాగు పెట్టాం. అయ్యా బొక్కలో వచ్చింది అనుకో. చాలా కష్టం అయ్యా. ఇది మొత్తం అయిపోయింది. అదొకటే చిరాకు గురు ఇందులో. కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. 2 కవర్లు తెప్పించచ్చు కదా. అక్కడే ఉంది. వద్దులే వెళ్ళిపోతాం. నన్ను అడగమాకండి, నేను ఇవ్వను, నేనే తినేస్తాను. తినే షుగర్ లెవెల్ అలా పెరుగుద్ది. మేము షుగర్స్ మానేసాం. భలే ఎంజాయ్ చేస్తున్నావు గురు. గురు ఎలా ఉంది? చూస్తే కంట్రోల్ అవ్వలేం. చాలా బాగుంది కదా గురు. టైగర్ గురు హైలైట్ ఉంది అసలు. బలవంతం పెట్టేస్తా. ఇది ముట్టుకోవడంటే ఎలా ఉంది తెలుసా? చుట్టూ ముట్టుకున్నా. చాలా బాగా చేశాడు. ఏంటండి బాగుంది కదా? చాలా బాగుంది గురు. సీదా వెళ్ళిపో. సీదా స్ట్రైట్ వెళ్ళిపో గురు. సూపర్ ఉంది గురు. సూపర్ ఉంది. ఉందంటే ఆడికి. అబ్బో అయ్యా ఇంక చాలు డైట్ కరిగిపోతుంది నోట్లో.
అమ్మో ఆడి తింటుంటే బావుడు పిల్లికి మీసాలు వస్తాయి కదా తింటాం రావట్లా, తింటాం ఒక ఆర్ట్ అది. గురు ఏం కనిపించట్లేదు గురు, ఫాగు. మనం తప్పుదారిలో ఏమైనా వచ్చామేంటి? ఇది శీతాకాలం కూడా కాదు కదా, ఎందుకు ఇంత ఫాగు? తప్పుదారిలోనే వచ్చాం. విషయం ఈ ఏంటంటే లైట్ వేస్తే అది బాగా కనబడుతున్నట్టుంది ఏంటి? అవునా? అలాగే ఉంది. ఇదేంటి అయితే అయ్యా లారీయా మో, ఎంత పెద్ద లారీ అది. కాంతారా ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు కనబడుతుంది. అంటే మనం బాగా హైట్ కి వెళ్ళిపోయాం, హైట్ అనుకుంటాం. ఆకాశం పైకి వచ్చామేమో. చూడండి నా మ్యాప్, చూడండి మ్యాప్ చూడు. అయ్యా ఘాటు మెలికలు. ఇంకా 1 గంటకి రీచ్ అవుతాం అలా ఎలాగోలా. టైగర్ గురు హైలైట్ కామెడీ. రేంజ్ 4 ఉంది, వెళ్ళాల్సిందేమో 6 అవుద్దంటావా? పెట్రోల్ కొట్టించడం 2 కిలోమీటర్లు తొయ్యాలంటావా? రేటు తక్కువ అని వచ్చాం. మొత్తం బిస్కెట్ అయిపోయింది. నా భయం వేసేస్తుంది. నాకు ఇది అలవాటలే మా కారుతో, కానీ మరి ఇప్పుడే ఘాటు కదా, ఘాట్లో ఆగిపోతే తొయ్యలేము, ఆపలేము. అదే కదా, వెనకాల నుంచి ఏమొస్తాయో తెలియదు. లారీ వాళ్ళని అడుగుతీస్తారంటావా? ఏదో చేద్దాంలే గురు, ఎంత దూరం వచ్చి ఎంత రిస్క్ తీసుకున్నాక ఇంకేంటి. అసలు ఈ మనిషి కోమ అయిపోయాడుగా. ఆడు వెళ్ళిపోయాడు, ఆడు కళ్ళగా అంటున్నాడు. అయ్యా రేంజ్ తగ్గిపోతుంటే నాకు గుండె టక్ టక్ అని కొట్టుకుంటుంది. నేను డ్రైవింగ్ చేస్తాను, మీరు తోసేయండి. అది ఫస్ట్ దిగేది నువ్వే సన్ని. మోటార్లో వెళ్ళిపోతున్నాం అలా అని. ఇందాక నుంచి న్యూట్రల్ లోనే పోతున్నాడు. ఇందాక నుంచి న్యూట్రల్ లోనే వెళ్ళమన్నా, దిగేదే కదా ఎలాగో. ఏసీ పని చేసుకొని ఏసీ కట్టేసాం, ఏసీ లేదు. విండోస్ డౌన్ చేసేసి మొత్తం చీకటి ఉంది. పక్కనేమో చెవులు మూసిపోతున్నాయి. సౌండ్లు కూడా వింతగా వస్తున్నాయి. బయట నుంచి సౌండ్లోనే దిగుతున్నాం కదా కిందకి, చెవులు మూసుకుపోతున్నాయి. కట్టింగ్లు కూడా బొమ్మాయి ఉన్నాయి, రూట్ చూపించాను. అదే కదా, ఇలాంటి కరువుల్లో వస్తేనే అయ్యా న్యూట్రల్లోనే రేంజ్ 3కి వచ్చేసింది, వెళ్ళాల్సింది 6. నాకు ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే, చీకట్లో బొమ్మకి ఏం చేస్తారు, మూసేసి ఉంటదేమో అని భయం వేస్తుంది. అయ్యా ఇంకా అలా ఉంటే కనుక దెబ్బనే. ఆల్రెడీ అక్కడ వచ్చే దారిలో ఒక బంక్ కట్టేసి ఉంది కదా సార్, అలాగే. అయ్యా బ్రో, 1 రేంజ్ 1. ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా 3. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం, కానీ బంక్ ఉంటుందా ఉండదా అని డౌట్ నాకు. అదొకే, అంటే నాది ఎప్పుడు ఇది ఇలా బ్లింక్ అవ్వలేదు బ్రో. ఏది ఎల్లో కలర్ది బ్లింక్ అవుతుంది కదా, దానివల్ల నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోతా ఉంటావా? లారీ వాళ్ళు పెట్రోల్ సైడ్ చేసేస్తారు, లోపల టిన్నుల్లో పెట్టుకుంటారు. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దాంలే అని చెప్పేసి తీసుకుంటారు. కానీ ఎలా పోస్తాం? కార్లో ఎలా పోస్తాం? అదే కదా, పోయొచ్చు. అంతకాలం నాకు భయం లేదు. బాటిల్ కోసేసి సగం అది పెట్టి అందులో నుంచి పోస్తావా? సాగు తెలివితే అట్లా అన్నీ ఉన్నాయి సన్నీ దగ్గర. చలో బంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా అయిపోయింది, రేంజ్ అయిపోయింది. రేంజ్ 0 అయిపోయింది. రేంజ్ అయిన తర్వాత కూడా బండి అవుతుందని విన్నా. బండి ఆగిపోయింది. బండి అయిపోయిందా? ఎవరిది బండి? రేస్ అవ్వట్లేదు. చేసాం బంక్ బంక్ బంక్. అదిగో బంక్ బంక్. అది ఘాట్ దిగేది కాబట్టి సరిపోయింది సన్నీ, ఎక్కేది అయితే మన పని అయిపోయేది. అదిగో డీజిల్ ఎక్కడ ఉంది కొట్టించు. అगर रुक गया तो ऊपर क्या होएगा? गाड़ी में सोने का. అరే బండి పైన అయిపోతే పరిస్థితి, బండిలోనే పడుకున్నాడు. కాదు, ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసరికి 96 రూపాయలు ఉంది. ఫుల్ ట్యాంక్ చెప్పేసాం. 96 రూపాయలు 25 పైసలు. మనకెంత సన్నీ? పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంతకు ముందు చాలా డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు అది పెద్దగా ఏం లేదు. అంటే క్రైసిస్ నడుస్తుంది కదా. చలో ఫుల్ ట్యాంక్ చేసి అంజనాకి ఇంకా 70 కిలోమీటర్స్ అయితే ఉంది. అంజనాకి ఎంత కిలోమీటర్స్ అయితే సార్? 70. డీజిల్ పెట్రోల్ అంటావేంటి? ఫుడ్ తినేద్దామని చెప్పి వచ్చాం. బంక్ దగ్గరే ఉంటే ఇక్కడ దాల్ తడకాను. నలుగురు 2 ప్లేట్లు ఇచ్చాడండి. ఇంకా తెస్తున్నాడు. నీకోసమే ఫ్యాట్ కాదు. ఎన్ని స్టంట్లు చేశాం గురు. అయ్యా గాల్లో ఎగిరాం.
మామూలు కాదు బాబోయ్. గాల్లో ఎగిరే పెట్రోల్ అయిపోయింది. ఎగరేసాడు ఆ మనిషి. ఆ మనిషి ఎగరేసాడు. కాదు అన్న ఇంత ఎగిరిందా అన్న అంటున్నాడు. మనం మేమే అంత ఎగిరాం. కారు ఎంత ఎగిరి ఉంటుంది. నేనేమో సన్నీ 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 అంట. అస్సలు ఆ కంగారు కంగారు. నువ్వైతే అయ్యా టైగర్ ఎక్స్ప్రెషన్ లో చూడాలి. ఏం జరుగుతుంది అర్థం కాదు. ఫోన్ చూసుకుంటున్నాను. అమ్మో హైలైట్ అయ్యా. క్రేజీ. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? మన పప్పు టమాటాలో ఓకే కంప్లీట్ చేసేసి ఇప్పుడు రూమ్ గురించి స్టంట్ చేయాలి. అది కూడా చూద్దాం. సన్నీ ఏం చేస్తున్నావు సన్నీ? ఎందుకు అలా చేసావు? షార్ట్ కట్ రోల్. షవర్మా చేసావా ఇక్కడ కూడా? పప్పు షవర్మా. టైగర్ చూడు. స్కూల్ పేరేంటి? సన్నీ స్కూల్ పేరు అడిగి. స్కూల్ పేరు ఎందుకు చెప్పండి? లిటిల్ హార్ట్స్. లిటిల్ ఫ్లవర్. లిటిల్ నైస్ ఫ్లవర్. నైస్ రోటీ అంట. అయితే ఓకే. మొత్తానికి వచ్చేసాం గురు గోవాకి. అయితే చాలా ట్రావెల్ అయిపోయింది. ఇంకా పడుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.